దసరా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ది ప్యారడైజ్ మొదటి నుంచే భారీ అంచనాల్లో ఉంది. గ్లిమ్స్ వీడియో విడుదలైనప్పటి నుంచే ఈ సినిమా ట్రేడ్లో స్టార్ హీరో సినిమాల స్థాయిని క్లేజ్ సంపాదించుకుంది. గ్లిమ్స్లో కనిపించిన డార్క్ టోన్, రావ్ విజువల్స్, నానికి పూర్తిగా భిన్నమైన లుక్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. ఆ తర్వాత విడుదలైన క్యారెక్టర్ లుక్స్ కూడా మరింత చర్చకు దారితీశాయి. అయితే హీరో నాని విలన్ పాత్రలో నటిస్తున్న మోహన్ బాబు, నాని స్నేహితుడిగా కనిపిస్తున్న సంపూర్ణేష్ బాబు లుక్స్ అన్నీ కూడా సాధారణ సినిమాలకి భిన్నంగా ఉండటంతో దర్శకుడు ఏదో కొత్త ప్రయోగాన్నే చేస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగింది. ఇప్పటి వరకు సినిమా కాన్సెప్ట్ను మేకర్స్ రివీల్ చేయలేకపోయినా ఈ కాంబినేషన్ మరొకసారి మ్యాజిక్ చేయబోతుందనే నమ్మకం ఫ్యాన్స్లో ఏర్పడింది. ఈ సినిమాకు నాని స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండగా సుధాకర్ చెరుకూరి మరొక నిర్మాతగా ఉన్నారు. మొదట ఈ చిత్రాన్ని సుమారు 150 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు. కానీ దాన్ని 200 కోట్లకు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ టాక్. టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరో అయినప్పటికీ ఆయన కెరియర్లో హైయెస్ట్ గ్రాస్ ఇప్పటి వరకు 130 కోట్లే. అయితే ఇప్పుడు 200 కోట్ల బడ్జెట్ అంటే భారీ రిస్క్ అనే మాట వినిపిస్తోంది. ఈ బడ్జెట్ను రికవరీ చేయాలంటే ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా 400 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంటుంది. అంటే టాలీవుడ్ మార్కెట్ సరిపోదు. బాలీవుడ్, కాలీవుడ్తో పాటు ఇతర భాషల మార్కెట్ కూడా బలంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక దర్శకుడు శ్రీకాంత్ వదిల షూటింగ్ కు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకోవటం వల్లే బడ్జెట్ కంట్రోల్ తప్పుతుందని అంటున్నారు. ఎక్కువగా రీషూట్లు చేయటం, సమయం, డబ్బు రెండు వృధా అవుతున్నాయని టాక్. మార్చి 26న సినిమా రిలీజ్ చేయాలనుకున్నా ఇప్పటి వరకు కేవలం 30% షూటింగ్ మాత్రమే పూర్తయిందని సమాచారం. బౌండరీ స్క్రిప్ట్ లేకుండా, స్పష్టమైన ప్రణాళిక లేకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడనే విమర్శలు కూడా దర్శకుడిపై ఉన్నాయి. రాబోయే రోజుల్లో బడ్జెట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని, నాని కూడా ఈ విషయంలో కాస్త అసహనానికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు నటీనటుల రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయట. ముఖ్యంగా విలన్ గా నటిస్తున్న మోహన్ బాబు 5 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది సాధారణ విషయం కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ది ప్యారడైజ్ క్రేజ్ పరంగా టాప్ లో ఉన్న బడ్జెట్, ప్లానింగ్ లోపాల కారణంగా ఈ సినిమాను నాని కెరియర్లో అతిపెద్ద రిస్క్ గా మార్చుతున్నాయా అనే సందేహం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.